ఒకటేమో హోమ్ టీము, ఇంకొకటేమో మన ఆల్ టైమ్ ఫేవరెట్ టీమ్ ద ముంబై ఇండియన్స్. మన స్కై మామ కొడుతుంటే ఒక్కొక్కటి గుడ్లు అయితే జారిపోయింది. ఐ మీన్ ఐ బాల్స్. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏంది భయ్య, ఏంది అంతా? ట్రావిస్ ఒకడే కొడతాడా చెప్పు? ఇంత అన్యాయం ఒక్కనికే ఇస్తారా రెస్పాన్సిబిలిటీ అంతా? మిగతా వాళ్ళంతా కూడా కొట్టాలి కదా. ఈ 170 దగ్గర మీరు ఆగేది చెప్పు? ఖచ్చితంగా మీ హిట్టింగ్ చూసి ఎవడైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఖచ్చితంగా ఒక 200+ మంచి స్కోర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ అక్కడ ముంబై ఇండియన్స్ వేరే లెవెల్ బౌలింగ్ ఉంటుంది. వరల్డ్ ఫేమస్ బౌలర్ ఉన్నాడు, అందరినీ భయపెట్టే బౌలర్ మన జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. సో అందుకని ఎవరికైనా భయం ఉంటుంది. కాకపోతే ఇది ఒక కన్విన్సింగ్ స్కోర్ అనే చెప్పాలి, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. కన్విన్సింగ్ స్కోరే, డెఫినెట్ గా కన్విన్సింగ్ స్కోరే 173 రన్స్. కానీ ఒక సైడ్ చేజింగ్ లో మన స్కై మామ కొడుతుంటే ఒక్కొక్కటి గుడ్లు అయితే జారిపోయింది. ఐ మీన్ ఐ బాల్స్. హైలైట్ ఆడిండు, వేరే లెవెల్ ఆడిండు. 102 runs, నాట్ అవుట్. ఇట్స్ నాట్ ఎ బ్లడీ జోక్. ఎక్సలెంట్ బ్యాటింగ్ బై ద స్కై సూర్యకుమార్ యాదవ్. వెరీ డిజర్వ్డ్ విక్టరీ ఫర్ ద ముంబై ఇండియన్స్. ఒకటేమో హోమ్ టీము, ఇంకొకటేమో మన ఆల్ టైమ్ ఫేవరెట్ టీమ్ ద ముంబై ఇండియన్స్. రెండు మన ఫేవరెట్ టీమ్సే, రెండు మన కనలే. సో దేన్ని ఇబ్బంది పెట్టలేము, అందుకే రెండింటికి సపోర్ట్ చేసినాము. సో ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాటింగ్ అయితే చేయలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. మన హోమ్ టీమ్ వెరీ కన్విన్సింగ్ స్కోర్, అది డీసెంట్ స్కోర్ ని తీసుకొచ్చి 173 runs, 173 డీసెంట్ స్కోర్ ని మన ప్యాట్ కమిన్స్ బోర్డు మీద పెట్టేసిండు. అండ్ చేజింగ్ లోకి వస్తే ఓపెనింగ్ పేర్ అయితే ఫెయిల్ అయింది. అండ్ తర్వాత వచ్చిన తిలక్ వర్మ అండ్ మన స్కై కలిసి ఆ ముంబైని గెలిపించిండు. వెరీ డిజర్వ్డ్ విక్టరీ ఫర్ ద ముంబై ఇండియన్స్. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లిమ్స్ ఆన్ ద స్కోర్ బోర్డ్. ముంబై ఇండియన్స్ 1/7 వికెట్స్, ఇంకా 16 బాల్ ఉండగానే గెలిచారు. ఇంక్రెడిబుల్ బ్యాటింగ్ బై సూర్యకుమార్ యాదవ్. 102 runs కొట్టిండు 51 balls. ఒక్కొక్కసారి ఇండివిజువల్గా చూసుకుందాం. సన్ రైజ్లోకి వెళ్తే హెడ్ వచ్చేసి 48 runs కొట్టిండు 30 balls, 7 4లు, 1 6. గుడ్ బ్యాటింగ్. అభిషేక్ శర్మ పెద్దగా ఏం రాణించలేదు. అండ్ అగర్వాల్ అయితే సేమ్ ఫెయిల్యూర్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంచెం బాగానే ఆడిండు, 20 runs పెట్టేసిండు. ఇక క్లాసెన్, జన్సెన్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు. బట్ ఫైనల్గా సమది కూడా ఆడలేదు. ఫైనల్గా మన ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ మంచిగా ఆడిండు. 35 runs కొట్టేసిండు 17 balls, 2 6లు, 2 4లు. ఒక్కవేళ ప్యాట్ కమిన్స్ ఆడకుంటే మాత్రం ఖచ్చితంగా 170 runs కూడా రాకపోతుండే. బెటర్ నాక్ బై కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ తుషారా 4 overs 42 runs, కాంబోజ్ 4 overs 42 runs సేమ్, బట్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ బుమ్రా 4 overs వేసిండు 23 runs, ఒక వికెట్. 5.75 ఎకానమీతో వేసిండు. మన అందరికీ తెలుసు బుమ్రా ఎప్పుడైనా అట్లే వేస్తాడు. ఒకటి తర్వాత ఒకటి ఇట్లా 3 వికెట్లు తీసుకున్నారు మన హార్దిక్ పాండ్యా కెప్టెన్ అండ్ పీయూష్ చావ్లా. సో దీంతో మన బ్యాటింగ్ లైనప్ మొత్తం కుప్ప ఊలిపోయింది. లాస్ట్లో ప్యాట్ కమిన్స్ ఒక్కడు రానిచ్చిండు, లేకపోతే ఆ 173 runs కూడా రాకపోతుండే. ఇక మన ముంబై బ్యాటింగ్కి వస్తే ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యిండు, రోహిత్ శర్మ కూడా ఫెయిల్ అయ్యిండు 4 runsకే. ఈ మ్యాచ్ మొత్తంలో హైలైట్ అంటే మన బ్యాటర్ స్కై సూర్యకుమార్ యాదవ్ 102 runs కొట్టిండు భయ్య. 51 balls 102 runs, 12 4లు, 6 6లు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మన స్కై ఈ మ్యాచ్లో ఖచ్చితంగా. 102 runs అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే అంత ప్రెషర్ టైంలో కూడా మస్తు ఆడిండు 102 runs. అండ్ దానికి తోడు తిలక్ వర్మ మంచి పార్ట్నర్షిప్, ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ముంబైని గెలిపించారు. ఇంకా మన సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ 4 overs వేసిండు, ఒక మేడిన్ ఓవర్ కూడా. ఎక్సలెంట్ బౌలింగ్ బై భూవి, 22 runs ఇచ్చిండు, ఒక వికెట్ తీసిండు. తర్వాత జెన్సెన్ 3 overs వేసి 45 runs, కొంచెం ఫెయిల్ అయ్యిండు. తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మేడిన్ ఓవర్, ఒక వికెట్, 35 runs విత్ బెటర్ ఎకానమీ 8.75. అండ్ నటరాజన్ కూడా మంచిగా వేసిండు బౌలింగ్, బట్ వికెట్లు అయితే వల్లేదు నటుబాయికి సరి. నితీష్ కుమార్ రెడ్డి 2 overs వేసిండు 16 runs, నో వికెట్స్, ఎనీవేస్ బెటర్ ఎకానమీ. అండ్ అహ్మద్ కూడా వేసిండు 1 over 11 runs. సో ఇట్లా మనమైతే ఈ మ్యాచ్ని కోల్పోయినాం. 2 మన టీంలే కాబట్టి నో వరీస్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.